హలో స్టూడెంట్స్, ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో యావరేజ్ స్పీడ్ అనేటటువంటి సబ్ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. అందులో ఉన్నటువంటి మోడల్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్గా క్వశ్చన్స్ ఎలా ఇస్తుంటారో వాటిని మనం ఎలా ఆన్సర్ చేయాలనేటటువంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు ఆదిత్య యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి స్టూడెంట్కి ఈ వీడియోస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనం యావరేజ్ స్పీడ్ అనేటటువంటి సబ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి అంటే, ఒక పర్సన్ డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేసినప్పుడు ఓవరాల్గా తీసుకునేటటువంటి స్పీడ్ని ఏమంటాము అంటే యావరేజ్ స్పీడ్ అంటాం. ఒకే పర్సను డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేసినప్పుడు ఓవరాల్గా తీసుకునేటటువంటి స్పీడ్ని ఏమంటాము అంటే యావరేజ్ స్పీడ్ అంటాం. సపోజ్ మీరు ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళడానికి రకరకాల డిస్టెన్స్లు మెయింటైన్ చేస్తూ ఉంటాం ఉన్నటువంటి ట్రాఫిక్ని బేస్ చేసుకొని. అయితే ఇంటి దగ్గర నుంచి కాలేజీకి ఎంత డిస్టెన్స్ ఉంది, మనం ఎంత టైంలో ట్రావెల్ చేసాం, సో ఆ రెండింటిని బేస్ చేసుకొని యావరేజ్ స్పీడ్ అనేటటువంటి దాన్ని తీసుకుంటాం. సో యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. మొత్తం మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాం, ఎంత టైం తీసుకుంటున్నాం అనేటటువంటిది తెలిస్తే మనం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకోసారి చెప్తున్నాను, ఒకే పర్సన్ డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేసినప్పుడు ఓవరాల్గా తీసుకునేటటువంటి స్పీడ్ని యావరేజ్ స్పీడ్ అంటాం. ఆ యావరేజ్ స్పీడ్ మీరు గతంలో గ్రూప్ 1 కనుక చూస్తే గ్రూప్ 1 మెయిన్స్లో 10 మార్క్స్ క్వశ్చన్ ఇది కనిపించేది. ఎందుకు 10 మార్క్స్ అంటే అది డిస్క్రిప్టివ్ పేపర్, ఖచ్చితంగా ఈ విధంగానే ఆన్సర్ చేయాలి. అయితే మనం ఇప్పుడు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆబ్జెక్టివ్ అయితే ఎలా ఆన్సర్ చేయాలనేటటువంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఉన్నటువంటి షార్ట్ కట్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. A man travels half of the distance with a speed of x km/h and the remaining distance travelled with a speed of y km/h. Then the average speed of the whole journey is 2xy by x plus y km/h. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అనేటటువంటిది కనుక వస్తే ఈ షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు. ఒక పర్సన్ తన ట్రావెల్ చేయాల్సినటువంటి డిస్టెన్స్లో హాఫ్ ఏమో x km/h స్పీడ్ తోటి, రిమైనింగ్ హాఫ్ ఏమో y km/h స్పీడ్ తోటి ట్రావెల్ చేశాడు. అయితే ఓవరాల్గా అతని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 2xy by x plus y km/h. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళేటప్పుడు x km/h స్పీడ్తో వెళ్ళారు, కాలేజీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు y km/h స్పీడ్తో వచ్చాడు. వెళ్ళేటప్పుడేమో x km/h, వచ్చేటప్పుడు స్పీడ్ ఏమో y km/h. అయితే ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళి రావడానికి యావరేజ్ స్పీడ్ ఎంత అంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది షార్ట్ కట్ యూజ్ చేయొచ్చా లేదా అనేది. ఇక్కడ x km/h స్పీడ్ తోటి ఎంత డిస్టెన్స్ అయితే కవర్ చేశాడో y km/h స్పీడ్ తోటి కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు మనం ఈ షార్ట్ కట్ యూజ్ చేసాం. అలానే ఇక్కడ కూడా ఇంటి నుంచి కాలేజీకి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో కాలేజీ నుంచి ఇంటికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే x km/h స్పీడ్ తోటి ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేశాడో y km/h స్పీడ్ తోటి కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. కాబట్టి మనం
ఇదే షార్ట్ కట్ ఉపయోగించుకోవచ్చు. అది 2xy/x+y km/h. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ మోడల్లో ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇయర్స్ గడిచే కొంది కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు క్వశ్చన్ పేపర్ యొక్క స్టాండర్డ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాంటప్పుడు ఒకవేళ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అని కాకుండా వేరే రకంగా ఇస్తే అప్పుడు షార్ట్ కట్ ఏంటి అనేటటువంటి దాని గురించి చూద్దాం. ఉన్నటువంటి డిస్టెన్స్ ని ఏ పార్ట్స్ బి పార్ట్స్ అనుకుంటే, ఏ పార్ట్స్ నేమో x km/h స్పీడ్ తోటి, బి పార్ట్స్ నేమో y km/h స్పీడ్ తోటి ట్రావెల్ చేశాడు. అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అంటే గనక a+b ఆఫ్ xy అంటే సమ్ ఆఫ్ ద డిస్టెన్సెస్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేస్తాం. అంటే ay ప్లస్ bx km/h. జనరల్ గా అయితే గనక ఉన్నటువంటి ఫార్ములా, బేసిక్ ఫార్ములా యావరేజ్ స్పీడ్ కి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. అయితే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అని ఇచ్చినా లేదా వెళ్ళేటప్పుడు స్పీడ్ ఇచ్చి వచ్చేటప్పుడు స్పీడ్ ఇచ్చినా అప్పుడు షార్ట్ కట్ ఏంటి అంటే 2xy/x+y km/h అనేటటువంటిది యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా. అట్లా హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అని కాకుండా 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ అని కానీ, 3/5 ఆఫ్ ద డిస్టెన్స్ అని కానీ, లేదా 5/7 ఆఫ్ ద డిస్టెన్స్ అని కానీ ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ షార్ట్ కట్ యూజ్ చేసుకోవచ్చు. ఏ మ్యాన్ ట్రావెల్స్ 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ x km/h అంటే టోటల్ డిస్టెన్స్ అనేది 4 పార్ట్స్, అందులో 1 పార్ట్ ఇక్కడ ఉంటే 3 పార్ట్స్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ అంటే ఇది 1 పార్ట్, ఇది 3 పార్ట్స్. కాబట్టి ఏ వాల్యూ 1 కింద, బి వాల్యూ 3 కింద తీసుకుంటే చాలు. సో ఒకవేళ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఇస్తే ఈ షార్ట్ కట్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏ మ్యాన్ ట్రావెల్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 20 km/h and the remaining distance with a speed of 30 km/h. Then the average speed of the whole journey is. ఒక పర్సన్ తను ట్రావెల్ చేయాల్సినటువంటి డిస్టెన్స్ లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఏమో 20 km/h స్పీడ్ తోటి, రిమైనింగ్ డిస్టెన్స్ ఏమో 30 km/h స్పీడ్ తోటి ట్రావెల్ చేశాడు. ఓవరాల్ గా అతని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అని క్వశ్చన్ అడిగారు. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అనేది వచ్చింది అంటే మనం షార్ట్ కట్ అప్లై చేయొచ్చు. ఆ షార్ట్ కట్ ఏంటి అంటే 2xy/x+y అంటే 2 ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ 20 ఇంటూ 30 బై సమ్ ఆఫ్ ద స్పీడ్స్ 20 + 30 అంటే గనక 50. సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్, 5 1s 5 4s క్యాన్సిల్, 2 2s are 4, 4 3s are 2 4s are 8, 8 3s are 24. కాబట్టి యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 24 km/h. ఇది ఎగ్జాంపుల్.